రే నువ్వా? నేనే. ఏంట్రా ఇది? వదినా. వదినా? హాయ్ మరిది. మరిదా? రే నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? కొంచెమైనా బుద్ధుందా? ఏందిరా నువ్వా? నేనేదో 3 పిల్లల తల్లికి 3 సార్లు పెళ్ళి నేను 4 పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నావా? అన్నయ్య లోపలే ఉన్నాడు రా. అవునే, అన్నయ్య లోపల ఉన్నాడా? పద మన వైపు, అదే మనం బయటికి వెళ్దాం. వెళ్ళిపో. వీడు ఖచ్చితంగా ఆస్తి కొట్టేసే పన్నాగం ఇది. ఏందిరా పోయేదే? వెళ్ళేదే లేదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏదో ఒకటి చేద్దాంలే, ఫస్ట్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. ఉండ్రా. రే ముచ్చు మామోడా, మమ్మల్ని లోపల రాని. ముచ్చు మామోడా? రే ఏంట్రా ఇలా మాట్లాడుతుంది? రే ఏం మాట్లాడుతున్నావు రా? వదిలి కోపం వస్తుంది. నువ్వు పద. ఉండ్రా. ఏయ్ ఎన్నిసార్లు ఆపుతావురా మమ్మల్ని? అందుకే రావి నేను ఇంటికి రానన్నది. అసలు ఏం కుటుంబం మీది? అదేం లేదు, మాది కలతలేని కుటుంబమే కానీ అప్పుడప్పుడు ఇలా. ఏయ్ మమ్మల్ని లోపలికి రాని. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తా. మా అన్నయ్య వీళ్ళ కాదు, జెంటిల్మెన్ లో విక్రమ్. అర్జున్. ఓ షిట్, అదే అర్జున్. నాకేంతవరకు పెళ్లి కాలేదు, వాడికి పెళ్ళేంటి? వాడి ఇంకా చిన్నపిల్లాడైతే. ఏంద్రా నీ బాధ? చూడు. వాడెవడో ఫిగర్ ని తీసుకొస్తే నన్ను కొడతావేంది? ఫిగర్ ఏంద్రా? ఫిగర్ వదిన పట్టుకుని ఫిగర్ అంటావేంద్రా? పోనీలే అవి, ఫిగర్ అంటే తప్పే ఉంది. చూసావరా, ఫిగర్ అన్న కూడా క్షమించింది. అది రా తన మనస్తత్వం. దేవత. రే పరువు మొత్తం. పరుగులో సాయిధరం తేజ్. బన్నీ. అదే బన్నీ. రే నువ్వు గాని లోపలికి అడుగు పెట్టినావు అనుకో, మర్యాద దక్కదు. ముందు వాడిని బయట పంపి. బావగారు కొంచెం లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? లేడీస్ అయిపోయారు, రండి. చూసావా, మా అన్నయ్యలో చిరంజీవి మారిపోయాడు. రాజశేఖర్ రండి వెళ్దాం. అరే అదే రా, గజని సినిమాలో సిమెంట్ పెళ్ళ. ఏయ్ చూస్తావేంటి, తీసుకురా చెప్పాడుగా. వద్దులే, మన కోసం ఇప్పటికిప్పుడు సిమెంట్ ఆనిసి తెస్తాడు. లోపలికి పోదాం కదా. ఏంద్ర ఎవడో చచ్చిపోయినాడు సంతాప సభలో కూర్చున్నట్టు కూర్చున్నాము? పెళ్ళేగా జరిగింది, ఇట్స్ ఎ సెలబ్రేషన్. అమ్మా నువ్వు కొంచెం లోపలికి వెళ్తావు. బావగారు టీ కాఫీ. కాఫీ అది థర్డ్ రోలో. తెలుసు బావగారు, మీరు లేనప్పుడు 2-3 టైమ్స్ వచ్చాను కదా. అవన్నీ చెప్పకూడదు, సీక్రెట్స్. అందుకు రాలేదన్నయ్య, మన కుటుంబం గురించి ఇల్లు చూపిద్దాం తీసుకొచ్చాను అంతే. మీకు? నాకు టీ. నాకేమదు. బాగా పెడతదిరా. ఓకే లెట్స్ ట్రై. వాడికి ఏం అవసరం లేదు, మా ఇద్దరు తీసుకురా, నువ్వు వెళ్ళు. మనం గిచ్చేస్తా. అసలు మనమేంటి, మన పరువేంటి, మన కుటుంబం ఏంటి? ఏం పనులు రా ఇవి? నువ్వు ఇన్నిసార్లు పరువు అంటున్నావంటే మన కుటుంబానికి కూడా పరువు ఉండే ఉంటుంది. అన్నయ్యకి పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడంటే అందరూ ఏమనుకుంటారా? ఒరే నీ బాధ అదా? ఇంకా నేను లేపుకొచ్చానని బాధపడుతున్నావేమో అనుకున్నా. అలానే కాదు. ఏంటనే మెల్ల చెప్తావు? మెల్ల మాట్లాడితే వాడింటాడా? గట్టిగారు. నువ్వెందుకు వస్తున్నావురా మధ్యలో? నువ్వేంట్రా డిస్ట్రిక్ట్ బొమ్మలో చూస్తున్నావు? గుడి మాల కొంచెం చెప్పరా. అన్నయ్యరా టీ వందాచి. కూర్చో అమ్మా. ఆహా అద్భుతంగా ఉంది. ఇదిగోరా తాగు, బాగా పెడుతుంది. అసలు
వీడిని లవ్ చేయాలని నీకెలా అనిపించిందమ్మా? అడుగుతున్నాడుగా చెప్పు. ఆ, అవన్నీ చెప్పొద్దు. లాలలల్లా, 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 లాలలల్లా. సింబలల్ల సింబలే 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 సింబలల్ల సింబలే 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 లాలలల్లా, 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 లాలలల్లా. సింబలల్ల సింబలే 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 సింబలల్ల సింబలే 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 లాలలల్లా, 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 లాలలల్లా. ఛ! చిలక రాజా, అమ్మాయి నాకు కనిపించేలా చూడవా? సింబలల్ల సింబలే 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 సింబలల్ల సింబలే 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 సింబలల్ల సింబలే సింబలే సింబలే. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? చేసుకుంటా. ఐ లవ్ యూ టూ. ఇదొక లవ్ స్టోరీ. దీంట్లో స్టోరీ ఉంది, లవ్ ఎక్కడుంది? అదేంటి బావగారు అలా అనేసారు? గౌతమ్ మేనన్ లాంటి లవ్ స్టోరీ చెప్తే వాడికేం సెన్స్ లేదులే. అంటే నీకు లవర్ లేదంటున్నా అన్నయ్య? సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. మన వాళ్ళందరినీ పిలిచి రిసెప్షన్ పెడదాం. మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నయ్య శోభనం అప్పటి వరకు రేయ్, నేను సీరియస్గా ఒక విషయం అడుగుతాయేమనుకో కదా. అడుగు. ఈ దండలు మళ్ళీ అమ్మేస్తే డబ్బులు వస్తాయా? రేయ్, సిగ్గుందా అసలు? పో, ఎవడైనా చచ్చిపోతాడు కదా, ఆడికి అమ్మి. సారీరా. నేను నిజంగానే అంటున్నాను రా. ఇదిగో లోపలికి వస్తావా? పద పద పద. రేయ్, నువ్వు ఇందాక చెప్పిన స్టోరీలో అంతా ఓకే కానీ పక్క నుంచి ఒకడు నో 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 అంటున్నాడు. ఎవడ్రా వాడు? అదే మ్యూజిక్ కాపీరైట్ పడుతుందని నేనే పెట్టించా అన్నయ్య. వెళ్ళేనా? ఇది మా అఖిలేష్ బ్రో ఇంటి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. చూసావా మా ఇంట్లో వాళ్ళు ఎంత మంచోళ్ళు, వెంటనే ఒప్పేసుకున్నారు. నాకు నమ్మకం లేదు. మనల్ని బయటకు గెంటడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు. ముఖ్యంగా మీ తమ్ముడు మిడిగుడ్లు వేసుకుని చూస్తున్నాడు. వాడికి అంత సీన్ లేదా? నువ్వు అలాగే అనుకో. వాడి గురించి నాకు తెలీదా? సర్లే. ఇంతకీ మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి? ఆస్తులా? అబ్బో చాలా ఉన్నాయి. నీ పేరు మీద ఎన్నున్నాయి? నా పేరు మీద నాకు తెలీదే, అన్నీ మా అన్నయ్య చూసుకుంటాడు. మీ అన్ని ఏమన్నా సంక్రాంతి సినిమాలో వెంకటేష్ బాబు అనుకున్నావా? తమ్ముళ్ళందరికీ ఆస్తి సమానంగా పంచడానికి? కాదు కాదు, మా అన్నయ్య సంక్రాంతి సినిమాలో వెంకటేష్ కాదు. మా నాన్న చనిపోతూ వాడి చెవులోనే ఏదో చెప్పాడు కదా. మీ అన్ని ఆల్రెడీ ఆస్తి కొట్టడానికి ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. మీ తమ్ముడు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వాడి ముఖం 5-10 రూపాయలే నన్ను అడుక్కుంటా ఉంటాడు. అదంతా వాళ్ళ ప్లాన్. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో లక్షలు ఉండుంటాయి. అవునా? రే, ఏం మాట్లాడుకుంటున్నారా? ఆస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆస్తులా? అలా చెప్తావేంటి? అదేరా, రిసెప్షన్ లో ఏ ఆకులు వేయాలని మాట్లాడుకుంటాం. ఓ ఆకులా? సరే, అన్నయ్య పిలుస్తున్నాడు రా. వస్తాలే పో. చూసావా, ఆస్తి గురించి మాట్లాడగానే మీ తమ్ముడు ఎలా రియాక్ట్ అయ్యాడో. అవును, ఆస్తులా అని షాక్ అయ్యాడు. అదే కదా నేను చెప్పేది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మీ అన్ని దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, మా ముగ్గురికి సమానంగా ఆస్తి పంచమని చెప్పు. అమ్మో, నన్ను కొడతాడు. నేనున్నాను కదా అవి, నీకు భయం ఎందుకు? నువ్వు ఉన్నావు. ఇప్పుడే వెళ్ళి అడిగేస్తా. నీ పేరు మీద సగం, నా పేరు మీద సగం రాయమని చెప్పు. నీ పేరు మీద సగం ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అప్పుడు మొత్తం నీ పేరు మీద రాయించుకోవచ్చు కదా. ముందేలా రాయించుకుంటే బాగోదు కదా. అంటే తర్వాత మళ్ళీ రాయించుకుంటావా? నువ్వు ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి. నువ్వు చెప్పింది అంతా చేస్తాను, ఎందుకంటే నీ బుగ్గలంటే నాకు చాలా ఇష్టం కదా.
ముద్దు ఒకటి. ముందు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆస్తి మొత్తం రాయించుకో. ఆ తర్వాత ఎన్ని ముద్దులు కావాలంటే అని పెట్టుకోవచ్చు. మనకు కరువా ఏంటి? కరువు లేదు. ఆస్తి ఇంపార్టెంట్. అడిగేసి వస్తా. వీళ్ళేంటి డిస్కస్ చేసుకుంటున్నారు? నేను లేకుండా ఆస్తి పని చేసుకుంటున్నారా? రాయ్ ఏరా పిలిచావంట? నేనేం పిలవలేదే. వీడు చెప్పాడు. నేనెప్పుడు పిలిచాను రా? అదే ఇందాక అడిగావు కదా అన్నయ్య. అదే ఎక్కడున్నావు అని అడిగాను లేరా. నువ్వు వెళ్ళు. అదే నేనే మాట్లాడాలి. మాట్లాడు. నాకు ఆస్తులు పంచు. ఆ? నాకు తెలుసులే అన్నయ్య. ఏం ఆకులు రా? నీ రిసెప్షన్కేగా? అరిటాకులోకేనా? ఆకులు కాదురా, లోలాకులు. ఆస్తులు పంచు. అంటే నువ్వు ఇందాక లోపల నింది ఆకులు కాదు ఆస్తులేనా? ఇంకా గట్టిగా అడుగు, గట్టిగా అడుగు. ఆస్తులు పంచు. సూపర్. ఇంత సడన్ గా ఆస్తుల గురించి ఏంట్రా? నాకు పెళ్ళయింది. మీరెట్టో ఏకాకులు. నా వాటా నాకు ఇస్తే ఏదో ఒకటి చేసి బతుకుతా. రే ఏం మాట్లాడుతున్నాడు రా వాడు? అదే అన్నయ్య నాకు అర్థం కావడం లేదు. అదే చేత్తో నాకు కూడా. రే 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 ఏదో చిన్న పని నుంచి మమ్మల్ని ఇద్దరిని సంకలు ఎత్తుకుని పెంచినట్టు డైలాగులు దగ్గబాకు. నాయన చచ్చిపోయి 2 నెలలు కూడా కాలేదు. అదేలే. అసలు ఆస్తుల గురించి నీకేం తెలుసురా? తెలియదు కాబట్టే ఇప్పుడు అడగతాను. రేపు చెప్తా. రేపు చెప్తా అన్నాడంటే ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్క పెట్టుకోవడానికి టైం పడుతుందేమో. సగం సగం అంటే 50-50. రే మరి నేను రా. రే నీకు అన్యాయం చేస్తామరా? ముగ్గురం కాబట్టి 50-50-50 150. 150 అంటే కరెక్ట్గా ఉంటుంది. నీ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో టాపరా. హ్యాండ్ రైటింగ్ ఎక్స్ట్రా 10 మార్క్స్ వచ్చేటివి. హలో, మన ప్లాన్ వర్కౌట్ అయింది. తొందరలోనే ఆస్తి మొత్తం మన చేతికొస్తుంది. అమ్మ తీనమ్మా, ఈ పిల్ల ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది. చెప్తా.